నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఇంట్లో ఉన్న వాటితోనే బిస్బేలి బాత్ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ఒక హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను, అలాగే ఒక పావు గ్లాస్ వరకు కందిపప్పు తీసుకున్నాను. రెండు కూడా కుక్కర్లో వేసి వీటిని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగేసుకోవాలి. ఏమైనా దుమ్ము ఉన్నా కానీ వెళ్ళిపోతుంది కదా. కడిగిన తర్వాత ఇందులో వాటర్ అయితే 4 గ్లాసులు పోసుకోవాలి. పోసి ఒక 10 నిమిషాల పాటు దీన్ని నాననివ్వాలి. ఇలా నానితే కనుక తొందరగా ఉడికిపోతుంది. అన్నం అనేది పొంగదు కూడా. కుక్కర్లో కొంచెం ఎక్కువైనప్పుడు పొంగుతూ ఉంటుంది కదా. 4 గ్లాసుల వాటర్ వేసిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అలాగే నానబెట్టుకుందాం. తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే ఇందులోకి అయితే నేను కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. మరీ సరిపోయేటంత కాదు కానీ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను ఉప్పు. మళ్ళీ తర్వాత సరిచూసి వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులోకి మసాలా కోసం అయితే ఇక్కడ 2 ఇంచుల అట్ట ముక్క, 2 లవంగాలు, 1 ఇలాచి, అలాగే ఒక 10-12 వరకు మిరియాలు తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇందులో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనికోసం అయితే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు కూడా తీసుకున్నాను. అలాగే మినపప్పు అయితే 1 టేబుల్ స్పూన్ సేమ్ క్వాంటిటీ. ధనియాలు కూడా అలాగే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. నువ్వులైతే 1 టీ స్పూన్ వరకు అయితే సరిపోతాయి. ముందుగా శనగపప్పు అయితే ఇందులో వేసుకుందాం, వేసి ఫ్రై చేసుకుందాం. అలాగే మెంతులు కూడా ఒక చిటికెడు తీసుకుంటే ఇందులోకి బాగుంటాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత మినపప్పు వేసుకోవాలి. 2 ఒకేసారి వేస్తే కనుక మినపప్పు అనేది తొందరగా మాడిపోతుంది, శనగపప్పు వేగదు. కాబట్టి ఇది కొంచెం వేగిన తర్వాత మినపప్పు వేసుకొని ఈ 2 కూడా మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ధనియాలు కూడా వేస్తున్నాను. అలాగే చిటికెడు మెంతులు కూడా వేసుకొని వేపుకుందాం. ఇంకా జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను. 1 టీ స్పూన్ వరకు నువ్వులు వేస్తున్నాను. అలాగే ఒక 5 ఎండుమిర్చి కూడా ఇందులోనే వేసుకొని ఇవన్నీ కలిపి దూరగా వేయించుకోవాలి. ఇంకా ఇవన్నీ దూరగా వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుందాం. తాలింపు కోసం అయితే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఇంకా నేనైతే ఇంట్లో ఉన్న వాటిని కొన్ని సొరకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, అలాగే ఆలు ముక్కలు, టమాటో ఒకటి, ఒక 2 వంకాయలు తీసుకున్నాను. ఈ కట్ చేసిన ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో మంట పెట్టేసి పెట్టుకోవాలన్నమాట. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఎందుకంటే వంకాయ ముక్కలు వేయగానే కొంచెం కనరెక్కినట్టు నలుపు అవుతాయి కదా. కాబట్టి అందులోకి ఒక చిటికెడు ఉప్పు వేసి ఇలా వేయించుకుంటూ ఉండాలి. మంటనైతే లో ఫ్లేమ్లో పెడితే ఇవి తొందరగా ఉడికిపోతాయి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఉప్పు వేసాం కాబట్టి ఆవిరికి కూరగాయ ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతాయి. ఇంకా నాకైతే ఇంట్లో ఇవి మాత్రమే ఉన్నాయి కాబట్టి వేసాను. ఇంకా కొన్ని రకాల కూరగాయలు యాడ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా ఒక టమాటో కూడా పెద్ద సైజుది ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మరోసారి కలుపుకొని ఈ కూరగాయ ముక్కలు కొంచెం వేగినాయి అనుకున్న తర్వాత వీటిలోకి కొద్దిగా వాటర్ పోసి ఉడికించుకోవాలి. అంతలోపు అయితే నేను చింతపండు ఒక సగం నిమ్మకాయ సైజు అంత చింతపండు నారలు తీసి నానబెట్టాను పులుసు పిండి పెట్టుకోవడానికి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసాం కదా, మామూలుగా ఒక గ్లాసుడు, చిన్న గ్లాసుడు వేసి ఈ కూరగాయ ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి. అంతలోపు చింతపండుని రసం పిండి పెట్టేసుకుందాం. ఇంకా ఇక్కడ కూరగాయ ముక్కలు అయితే ఉడికిపోయినాయి అన్నమాట. ఇవి బాగా ఉడికిన తర్వాతనే చింతపండు రసం అనేది వేయాలి. ముందుగానే వేస్తే చింతపండు పులుపుకి కూరగాయ ముక్కలు అనేవి అస్సలు ఉడకవు, తినేటప్పుడు కసకస తగులుతాయి నోటికి. కాబట్టి ఉడికిన తర్వాత మాత్రమే చింతపండు పులుసు వేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ సరిపడినంత వేయాలి. ఇందులోకి సరిపడినంత వేస్తేనే బాగుంటుంది, మొత్తం వేయకూడదు. అంటే నాకు ఇక్కడ రైస్ క్వాంటిటీ తక్కువే కాబట్టి 2 టేబుల్ స్పూన్ల నిండా ఈ పొడి వేసిన అనమాట. ఇంకా 4 విజిల్లు అయితే వచ్చింది. రైస్ చూడండి మెత్తగా బాగా ఉడికిపోయింది.
ఇంకా పులుసు పిండిన తర్వాత ఈ కూరగాయ ముక్కలకి పులుసు అనేది బాగా పట్టింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకుందాం. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. ఇంకా నాకైతే బెల్లం ముక్క వేయడం ఇష్టం లేదు కాబట్టి నేను వేయలేదు. ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత దింపి పెట్టుకున్న అన్నం ఉంది కదా, రైసు పప్పు 2 ఉడికింది. ఇది మొత్తం ఇందులో వేసుకొని ఒక 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆల్రెడీ చింతపండు రసంలో కూరగాయలు అనేవి బాగా ఉడికిపోయాయి కాబట్టి ఇంకా చింతపండు వాసన అనేది ఏం ఉండదు. మొత్తం అన్నం ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఇలా బాగా కలిపి ఒక 2-3 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టాలి, లేకపోతే అడుగంటుపోతుంది. ఇక్కడ మంచిగా ఉడికిపోయింది కదా, దింపి పక్కకు పెట్టేస్తాను. ఇంకా తాలింపు కోసం అయితే ఒక గిన్నె పెట్టేసి ఇందులోకి ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వరకు, అలాగే నెయ్యి కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాం. నెయ్యి మాత్రం కంపల్సరీ వేయాలి. ఇంకా ఆయిల్ లేకుండా మొత్తం నెయ్యితో తాలింపు పెట్టినా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. దీనికోసం అయితే ఒక 4 ఎండుమిర్చి, జీలకర్ర ఆవాలు 1 టీ స్పూన్ వరకు, అలాగే ఒక గుప్పెడు కరివేపాకు, ఇంకా కాజు పలుకులు ఒక 10-12 వరకు తీసుకున్నాను. అవి కూడా ఇందులో వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం ఆఫ్ చేసుకోవడము. ఇప్పుడు ఈ తాలింపు పెట్టుకున్నది రైస్లో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవటమే. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను కొంచెం టేస్ట్ చేసిన, టేస్ట్ చాలా బాగుంది. ఇంకా దీంతో పాటు ఇష్టం ఉన్నాళ్ళు పాపడు లేకపోతే బూందీ అలా వేసుకొని తింటారంట. నాకైతే ఇలా ఉత్తగానే తినడం ఇష్టము. చూసారు కదా, నచ్చితే కనుక మీరు ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.